ఓవెన్ లేకుండా దూది లాంటి కేక్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ కొలతలతో చేసేయండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. నేనీరోజు మ్యాంగోతో కేక్ చేస్తున్నానండి. ఎలా చేద్దామో చూసేద్దామా? కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఒక గ్లాస్ మైదా పిండి జల్లించి తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్‌లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. ఏ గ్లాస్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో ముప్పావు గ్లాస్ షుగర్ తీసుకోవాలండి. ఈ షుగర్‌ని మిక్సీ చేసుకోవడం కోసం నేను మిక్సీ జార్‌లో వేస్తున్నా అండి. మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ తీసుకుంటున్నాను. ఇలాచీ వద్దు అనుకుంటే మీరు ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్లేస్‌లో. ఇప్పుడు వీటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్‌ని మైదాలో మిక్స్ చేసుకోవాలి అండి. జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో ఒక హాఫ్ గ్లాస్ మ్యాంగో పీసెస్ వేసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేయాలండి. ఇది ఫ్లవర్‌లెస్ ఆయిల్ వేసుకోవాలి. అదేనండి మన వంట నూనె. ఇందులోనే 2 టేబుల్ స్పూన్‌లు పెరుగు వేసుకోవాలండి. పిండి ఏ గ్లాస్‌తో అయితే కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక పావు గ్లాస్ పాలు తీసుకోవాలి. నేను మొత్తం పాలు మిక్సీ జార్‌లో వేయట్లేదండి. కొంచెం పాలే వేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ పిండి గట్టిగా ఉంటే ఈ పాలు మళ్ళీ మనం వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో. ఇలా మంచి క్రీమీ స్ట్రక్చర్ రావాలి అంటే 1 నిమిషం పాటు బ్లెండ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు దీన్ని పిండిలో కలుపుకుందామండి. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలండి. ఒక చిటికెడు సాల్ట్. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే మనం ఉంచాం కదండి పాలు, ఇంకా వాటిని వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన కేక్ బ్యాటర్‌ని కేక్ టిన్ ఉంటే అందులో వేసుకోవచ్చండి. లేదు అంటే మన దగ్గర అడుగు ఫ్లాట్‌గా ఉన్న ఏదైనా గిన్నె గానీ బాక్స్‌లో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక స్టీల్ బాక్స్‌లో చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా, లేదు అంటే కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నా ఇలా బాక్స్‌లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అనిపిస్తుందండి. మనం తీసుకున్న బాక్స్‌కి నెయ్యితో గానీ, ఆయిల్‌తో గానీ మొత్తం గ్రీస్ చేసుకోవాలి అండి. 2 డ్రాప్స్ ఘీ వేసి బాక్స్ అంతా రాస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పిండితో మొత్తం కోట్ చేసుకోవాలి అండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అస్సలు గిన్నెకి అంటదండి. మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని ఇప్పుడు బాక్స్‌లో వేస్తున్నానండి. బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఈ కేక్‌ని ఉడికించడం కోసం నేను ఒక కడాయి తీసుకున్నానండి. దీనిలో ఇసుక గానీ, సాల్ట్ గానీ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు ప్రీహీట్ చేయాలండి. కేక్ బ్యాటర్ పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేస్తున్నానండి. ఇవి హోమ్‌మేడ్ టూటీ ఫ్రూటీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూటీ ఫ్రూటీ వీడియో మన ఛానల్‌లో ఉందండి. చూడండి ఒకసారి. పిల్లలకు మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం నేను గ్రీను, రెడ్డు ఇలా చూసి వేస్తున్నానండి. ఇప్పుడు 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచిన కళాయి వేడయిందండి. ఇందులోని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని పెట్టుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచాలండి. టైం పర్టిక్యులర్‌గా ఇంత అని ఉండదండి. మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే ఒక 15 నిమిషాల్లోనే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం పిండి వేసిన థిక్‌నెస్‌ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నేనైతే కరెక్ట్‌గా 20 నిమిషాల తర్వాత ఒక పుల్లతో చెక్ చేశానండి. చూడండి అస్సలు ఏం అంటలేదు. ఎంత క్లీన్‌గా వచ్చేసిందో. ఇలా ఏదైనా స్టిక్ గుచ్చి చూసినప్పుడు ఏం అంటలేదంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాక్స్‌ని కళాయి నుంచి సెపరేట్‌గా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారాక బాక్స్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చల్లారిన తర్వాత కేక్‌ని డీమోల్డ్ చేయడానికి నేను ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ అనేది లూజ్ చేయడానికని చూసానండి. అస్సలు సైడ్స్‌కి అంటనే అంటలేదు కేక్ అనేది. వావ్! నాకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కేక్ అనేది బాక్స్ నుంచి. పీసెస్ కట్ చేసి చూద్దామండి. చూడండి ఎంత దూదిలా అనిపిస్తున్నాయో.
కేక్ అయితే చూడ్డానికి చాలా బాగుందండి. చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.